చేవెళ్ల బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు సర్కార్ 7 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గాయపడిన వారికి 2 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఘటనపై సర్కార్ విచారణకు ఆదేశించిందన్నారు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ప్రజల నుంచి సహకారం లేనిది ఏమీ చేయలేమన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్ఎన్బీ నుంచి బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ సీరియస్ యాక్షన్ తీసుకుంటుందన్నారు. బస్సు ప్రమాదంలో బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు పొన్నం. రవాణా శాఖ పక్షాన ఈ సంఘటన మీద విచారణకు ఆదేశించినాం. ఇది ఒక దుర్ఘటన, ఇందులో రాజకీయాలు అనవసరం. సంఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 5+2 7 లక్షల రూపాయలు అందిస్తా ఉన్నాం. చికిత్స పొందుతున్న వాళ్ళకు మెరుగైన చికిత్సను అందిస్తూ 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం చేస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలని తీసుకుంటూ ఆ ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోబడతాయి. తప్పకుండా ప్రభుత్వం రోడ్ సేఫ్టీకి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రోడ్ సేఫ్టీ మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ తరఫున తీసుకుంటున్నప్పటికీ ప్రజల సహకారం కూడా అవసరం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రోడ్ సేఫ్టీ ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి టిప్పర్ వల్ల అమాయకమైనటువంటి బస్సులో ప్రయాణం చేస్తున్న 19 మంది ప్రజలు చనిపోయినారు. ఇట్లా రోజుకు తెలంగాణ రాష్ట్రంలో లెక్కల ప్రకారంగా 20 మంది చనిపోతా ఉన్నారు. అది రోడ్డు వైడనింగ్ కావడం వల్ల కావచ్చు, స్పీడ్ పెరగడం వల్ల కావచ్చు, రోడ్ సేఫ్టీ విధానాలను అవలంబించకపోవడం కావచ్చు, కారణాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం తరఫున ఎక్కడైతే డేంజర్ స్పాట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ రిమూవ్ చేసే విధంగా రోడ్ సేఫ్టీకి సంబంధించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాలు, రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సందర్భంగా రవాణా శాఖ తరఫున కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రజల సహకారం కూడా కోరుతున్నాం. మీకు ఎక్కడ ఏదైనా తప్పుగా అనిపిస్తుంటే ఏదైనా చర్యలకు సంబంధించి రవాణా శాఖకు సంబంధించి ఫిర్యాదు చేయండి. అక్కడ వినకపోతే నేరుగా రాష్ట్ర స్థాయి అధికారులకు కానీ నా దృష్టి కానీ తెస్తే తప్పకుండా స్పందిస్తాం.